ఓకే. డు నాట్ స్టాప్ యువర్ స్పిరిచువల్ జర్నీ. జస్ట్ మూవ్ ఫార్వర్డ్. సో, దేవుడు సుఖాన్ని, దుఃఖాన్ని జతపరిచి పెట్టాడు. లాభాన్ని, నష్టాన్ని జతపరిచి పెట్టాడు. వెలుగుని, చీకటిని జతపరిచి పెట్టాడు. సో, జీవితం అన్నాక సుఖ దుఃఖాలు కామనే. లాభ నష్టాలు కామనే. సో, శ్రమలు, పోరాటాలు, సుఖము, ఆనందము, సో విజయము, అపజయము అన్ని కూడా ఆయన జతపరిచి పెట్టాడు. సో ఇవన్నీ కూడా వస్తుంటాయి, పోతుంటాయి. ఎక్కడ కూడా మన జీవితాన్ని ఆపకూడదు, ఎప్పుడు కూడా ఆపకూడదు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా మన జీవితం ఆగకూడదు, ముందరికి సాగుతూనే ఉండాలి. సో ఏ సుఖ దుఃఖాల్లోనైనా, ఏ లాభ నష్టాల్లోనైనా, ఏ జయం అపజయంలోనైనా ఈ దేవుడితో సహవాసం అనేది మాత్రం మనము తగ్గిపోకూడదు. అది మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి, మూవ్ ఫార్వర్డ్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ దుఃఖాన్ని కాస్త సుఖంగా మార్చాలంటే నువ్వు దేవుడితో సహవాసం చేసినప్పుడే, ఆ దేవుడితో ఆ జర్నీ స్టార్ట్ చేసినప్పుడే ఆయన ఆ దుఃఖాన్ని కాస్త సుఖంగా మారుస్తాడు దేవుడు. నువ్వు అక్కడే ఆగిపోయావు అనుకో, నీకు నెక్స్ట్ లైఫ్ అనేది ఉండదు. సో తూసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి. ఇట్స్ ఎ కామన్, నిజం చెప్తున్నా. డోంట్ థింక్ మచ్, ఓకేనా? ఎక్కువగా ఆలోచించద్దు. కామన్ లైఫ్ అన్నాక మీరు చూడండి, దరిద్రుల ఇంట్లో చూడండి, ధనవంతుల ఇంట్లో చూడండి, అందరి ఇళ్లలో కష్టాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో లాభాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో నష్టాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో దుఃఖాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో సుఖాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో జయాలు ఉన్నాయి, అందరి ఇళ్లలో అపజయాలు ఉన్నాయి. ఇవన్నీ కామన్ లైఫ్ లో. సో చాలా మంది సుఖాన్ని రిసీవ్ చేసుకుంటారు కానీ దుఃఖాన్ని రిసీవ్ చేసుకోలేరు. చాలా మంది సక్సెస్ ని రిసీవ్ చేసుకుంటారు కానీ ఫెయిల్యూర్స్ ని రిసీవ్ చేసుకోలేరు. చాలా మంది ఆ లాభాలను హ్యాండిల్ చేయగలుగుతారు కానీ నష్టాలను హ్యాండిల్ చేయలేరు. సో అక్కడే నీ సామర్థ్యం బయటపడుతుంది. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు, నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు నేర్చుకునేది ఏముండదు. ఎప్పుడైతే నీకు దుఃఖం వస్తుందో, ఎప్పుడైతే నీకు ఆ నష్టం వస్తుందో, ఎప్పుడైతే నీకు ఆ బాధ వస్తుందో, ఎప్పుడైతే నీకు ఫెయిల్యూర్ వస్తుందో, అప్పుడే మన జీవితము పరిపక్వత చెందుతుంది. వాటి ద్వారా మనం నేర్చుకుంటాము, వాటి ద్వారా మనము ఏంటిది కొన్ని లెసన్స్ నేర్చుకొని మూవ్ ఫార్వర్డ్ అవుతుంటా అంటాం. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అందుకే యాక్సెప్ట్, నీ జీవితంలో ఏది వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్తూనే ఉండు. సో మంచైనా చెడైనా ముందరికి వెళ్తూనే ఉండు. సో ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా దేవుడిని మాత్రం వదలకు. అర్థమవుతుందా? నీకు ఉద్యోగం వచ్చినా దేవుణ్ణి వదలకు, రాకపోయినా దేవుణ్ణి వదలకు. నీకు ప్రార్థనకు జవాబు వచ్చినా దేవుణ్ణి వదలకు, రాకపోయినా దేవుణ్ణి వదలకు. నీకు సమస్యలకు, శ్రమలకు, పోరాటాలకు విజయం వచ్చినా నువ్వు వదలకు, రాకపోయినా వదలకు. ఎందుకంటే ఈ రోజు అది నీకు ఏంటిది అపజయం అనిపించవచ్చు, దేవుడు దాన్ని రేపు విజయంగా నీకు మారుస్తాడు. సో నువ్వు అక్కడే ఆగిపోయావు అనుకో, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, అయ్యో నాకు ఆ ఉద్యోగం రాలేదే, అయ్యో నాకు ఆ వివాహం జరగలేదే, అయ్యో నాకు ఆ గర్భఫలము రాలేదే, అయ్యో నాకు ఆ వీసా శాంక్షన్ కాలేదే, అయ్యో నాకు ఆ కొత్త గృహం రాలేదే, అయ్యో నాకు ఆ కారు రాలేదే అని అక్కడే ఆగిపోయావు అనుకో, నీకు మంచి భవిష్యత్ అనేది ఉండదు. సో ఏ సిచ్యువేషన్ లో దేవుణ్ణి వదలకండి, ఏ సిచ్యువేషన్ లో ప్రయత్నాలు వదలకండి, ఏ సిచ్యువేషన్ లో కూడా హోప్ ని వదలకండి, ఏ సిచ్యువేషన్ లో కూడా పాజిటివ్ మైండ్ సెట్ ని వదలొద్దు. పాజిటివ్ గా ముందరికి వెళ్తూనే ఉండాలి. జస్ట్ మన పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మైండ్ సెట్ వల్ల మన లైఫ్ అంతా కూడా పాజిటివ్ గా మారిపోతుంటది. ఇట్స్ ఓకే, అయిందేదో అయిపోయింది అని అనుకొని ముందరికి వెళ్ళండి. ఇట్స్ ఓకే, జరిగిందేదో జరిగింది అనుకొని ముందరికి వెళ్ళండి. ఇట్స్ ఓకే, వచ్చిందేదో వచ్చింది, రాలేదేదో రాలేదు అని అనుకొని వదులుకోండి. ఎవరైనా వదిలేసి వెళ్ళారా? ఇట్స్ ఓకే, వదిలేస్తే వదిలేయండి. లేకపోతే మనం బ్రతకలేమా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పుట్టినప్పుడు ఒంటరిగా వచ్చాము, పోయేటప్పుడు ఒంటరిగా పోతాము. ఈ జర్నీలో మరణం నుంచి జననం వరకు మన జీవితంలో ఎంతో మంది అడుగు పెడతారు, ఎంతో మంది మనల్ని వదిలేసి పోతారు. ఈ జననం నుంచి మరణం వరకు మన జీవితంలో ఎన్నో సుఖాలు ఉంటాయి, ఎన్నో దుఃఖాలు కూడా ఉంటాయి, ఎన్నో లాభాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు కూడా ఉంటాయి, ఎన్నో ఆనందాలు ఉంటాయి, ఎన్నో బాధలు కూడా ఉంటాయి, ఎంతో సంతోషం ఉంటది, ఎంతో ఏడుపు కూడా ఉంటుంటది. సో ఇవన్నీ కూడా జస్ట్ మూవ్ ఆన్, ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోతూనే ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఏది శాశ్వతం కాదు. ఈ భూమి ఆకాశాలనే దేవుడు ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు, మనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అలాగే మన ప్రాబ్లమ్స్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మన సమస్యలకు, శ్రమలకు, పోరాటాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. సో దేని విషయంలో కూడా రంది పడకండి. ఒకరు నీతో మాట్లాడినా రంది పడకు, లేకపోతే మాట్లాడకపోయినా నువ్వు బాధపడకు. ఒకరు నీ జీవితంలో ఉన్నారని సంతోషం, లేకపోతే లేరని నువ్వు బాధపడకు. జస్ట్ మూవ్ ఆన్ అవుతూనే ఉండు, జస్ట్ మూవ్ ఆన్ అవుతూనే ఉండు.
టేక్ ఇట్ ఈజ్ తీసుకొని ముందాం. అందుకే డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ ఎనీథింగ్ టూ మచ్. ఏది కూడా నీ మనసు మీదకి ఏది తీసుకోవద్దు. మనం దేన్నైతే మనసు మీద తీసుకుంటామో అది మనల్ని చాలా బాధ పెడుతుంది. మనం దేన్నైతే మనం మనసు మీదకి ఎక్కువగా తీసుకుంటామో అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటది. జస్ట్ మూవ్ ఆన్. సో నిన్నటిది నిన్నటిదే, అయిపోయింది అది అయిపోయింది, వదిలేసి ముందరికి జరుగుతూనే ఉండండి. ఇలా మన జర్నీని కొనసాగించాలి. లేదంటే మంచి భవిష్యత్తుని చూడలేము. మంచి లైఫ్ ని మనం భవిష్యత్తులో దేవుడు మన కోసం దాచి ఉంచిన మంచి భవిష్యత్తుని కానీ, మంచి లైఫ్ ని, మంచి లైఫ్ స్టైల్ ని మనం చూడలేము. ఇట్స్ ఓకే అండి. మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. ఇట్స్ ఓకే. మూవ్ ఫార్వర్డ్ అయిపో, ఏం కాదు. వాటన్నిటిని విననట్టుగా, చూసి చూడనట్టుగా వెళ్తూనే ఉండు. అలా నీ స్పిరిచువల్ జర్నీ కాపాడుకోవాలి. అలా స్పిరిచువల్ జర్నీని నువ్వు ముందడికి సాగుతూనే ఉండాలి. సో కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించడి, మీ కార్యము సఫలమగును. చూసారండి, 2 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 7వ వచనము. బలహీనులు కాక. సో ఎప్పుడు మనం బలహీనులుగా ఉండకూడదండి. ఏదైనా కష్టం వచ్చిందా, ఆ కష్టానికి ఎదురుగా వెళ్దాము. ఏదైనా నష్టం వచ్చిందా, ఆ నష్టాన్ని ఎదుర్కొదాం. ఫేస్ ఇట్. వీ నీడ్ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. మనం ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలి. చేసినప్పుడే అప్పుడే నీ లోపల ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, ఆ హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుంది. సో ధైర్యంగా వహించుడి, మీ కార్యము సఫలం అవును. నువ్వు బలహీనం అయిపోయావు, నువ్వు అధైర్యపడిపోయావు, నువ్వు నెక్స్ట్ చేయాలనుకున్న పని చేయట్లేదు, నువ్వు మూవ్ ఫార్వర్డ్ కావట్లేదు, అక్కడే కృంగిపోయావు, అక్కడే కృషించిపోయావు. ఇక నీ కార్యము సఫలము కాదు. మీరు బలహీనులు కాక. చూడండి, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ అవమానంలో, నిందల్లో నువ్వు ఎక్కువ బలాన్ని తెచ్చుకోవాలి. నేనైతే అలే ఉంటాండి. నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే నన్ను నేను ఓదార్చుకొని నా 2 సామర్థ్యాన్ని పెంచుకుంటా, 2 సహనాన్ని పెంచుకుంటా, 2 బలాన్ని పెంచుకుంటా, 2 ఓదార్పుని తెచ్చుకొని నేను ఆ కష్టానికి ఎదురుగా వెళ్తా. ఎస్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, ఐ నీడ్ టు ఫేస్ ఇట్ దిస్ ఛాలెంజ్ అని అనుకుంటా. ఎస్, నా ముందట దేవుడు ఒక పరీక్షను పెట్టాడు, ఈ పరీక్షలో నేను ఎలాగైనా పాస్ కావాలి. ఎస్, నా ముందట ఒక కష్టం ఉంది, ఆ కష్టాన్ని నేను ఢీకొట్టుకొని ఎలాగైనా వెళ్ళాలి. నా ముందట ఒక ఉపద్రవం ఉంది, దాన్ని దాటుకొని ఎలాగైనా వెళ్ళాలి. నా ముందట ఒక సముద్రం ఉంది, దాన్ని ఎలాగైనా ఈదుకుంటా వెళ్ళాలి. జస్ట్ అలా నేను డబల్ పోర్షన్ ఆఫ్ స్టెమినాను, ఎనర్జీని తెచ్చుకొని దాన్ని ఢీ కొట్టడానికి వెళ్తాను, సామర్థ్యాన్ని పెంచుకుంటాను. సో అంతేగాని డిసప్పాయింట్ కావద్దు ఎప్పుడు కూడా. ఏ విషయంలో డిమోటివేట్ కావద్దు, ఏ విషయంలో డిసప్పాయింట్ కావద్దు, ఏ విషయంలో డిప్రెషన్ లోకి వెళ్ళదు, ఏ విషయంలో కూడా మనము ఏంటిది తగ్గిపోద్దు. మన యొక్క ఫెయిత్ లెవెల్ తగ్గకూడదు. వచ్చింది ఆ కష్టము, అయితే నా సామర్థ్యాన్ని పెంచుకో, సామర్థ్యాన్ని పెంచుకొని ఆ కష్టాన్ని ఢీ కొట్టు. నీకు ఏమైనా నష్టాలు వచ్చినాయా, నీ సామర్థ్యాన్ని పెంచుకొని ఆ నష్టాన్ని ఢీకొట్టు. సో బలహీనులు కాక ధైర్యము వహించుడి. ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఎందుకంటే ధైర్యమే అన్నిటికీ సమాధానం అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవితాంతం మన తుది శ్వాస వరకు నీ గుండె ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకు. నీ ధనం వదిలిపోయినా కూడా, నిన్ను ధనం విడిచిపెట్టిపోయినా, మనుషులు విడిచిపెట్టిపోయినా, నీకు సుఖ సంతోషాలు ఏది విడిచిపెట్టినా, ఏది విడిచిపెట్టకపోయినా కూడా గుండె ధైర్యాన్ని మాత్రం మీరు లైఫ్ లో ఎప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ గుండె ధైర్యాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టద్దండి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు గుండె ధైర్యం చెదిరిపోతుంది, నష్టాలు వచ్చినప్పుడు గుండె ధైర్యం చెదిరిపోతుంది, సమస్యలు, శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు కృంగిపోతాం, కృషించిపోతాం. నో నో నో, అట్లా ఎప్పుడు కాదు. నీకు ఎప్పుడు కష్టం వచ్చిందో అప్పుడే నువ్వు 2 పైకి లేవాలి. నీకు ఎప్పుడు నష్టం వచ్చిందో అప్పుడే 2 పైకి లేవాలి. ఎప్పుడు అవమానాలు, నిందలు వచ్చాయో అప్పుడే నువ్వు 2 పైకి లేవాలి. ఎందుకంటే అపవాది నీ మీద ఒక నింద వేసి నిన్ను కృంగిపోయేలాగా చేస్తాడు, నీకు నష్టాన్ని తీసుకొచ్చి నువ్వు కృషించిపోయేలాగా చేస్తాడు. సో అపవాది ధైర్యవంతులని ముట్టడండి. నిజం చెప్తున్నా, ధైర్యంగా ఉన్నవాడిని అపవాది ఏమీ టచ్ చేయలేదు. నువ్వెంత గుండె ధైర్యంగా ఉంటే, నువ్వెంత శ్రమల మీద, పోరాటాల మీద నీకు ఉంటే అంత విజయాన్ని నీకు దేవుడు ఇస్తాడు. సో అపవాది చేసే తంత్రం ఏంటి తెలుసా, భయపెడుతుంటా అంటాడు మనల్ని. సో డోంట్ లిసన్ టు అపవాది మనసు, ఆ మైండ్ సెట్ ని ఉండకూడదు మనం. సో అర్థమవుతుందండి. ఇప్పుడు నువ్వు మీ కార్యము సఫలమవును. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే నీ కార్యం సఫలమవుతుంది. సో అర్థమవుతుందా అండి. సో బలహీనులు కావద్దు ఎప్పుడు కూడా. అందుకే నేను చెప్తున్నా, దేవుడు సుఖాన్ని, దుఃఖాన్ని 2 జతపరిచి పెట్టాడు. సుఖం వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖము, సుఖం వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖము, ఇలా జతపరిచి పెట్టాడు. ఆరోగ్యం వెనుక అనారోగ్యం వెనుక ఆరోగ్యం, ఆరోగ్యం వెనుక అనారోగ్యం. సో ఇలా జతపరిచి పెట్టాడు. వస్తుంటే పోతుంటాయి, వస్తుంటే పోతుంటాయి, వస్తుంటే పోతుంటాయి, వస్తుంటే పోతుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండి బలహీనులు కావద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నీరసించిపోవద్దు. నువ్వు
నువ్వెప్పుడు కూడా అన్ని వేళలా ధైర్యంగా ఉండు. అయితే రాని 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 చూద్దాము. ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేద్దాం అన్నట్టుగా ఉండు. ఫేస్ దట్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాలండి. నేను అలాగే అనుకుంటాను. ఏదన్నా కష్టం వచ్చిందా, జస్ట్ ఐ నీడ్ టు ఫేస్ ద ఛాలెంజ్. ఇంకా రెట్టింపు బలాన్ని పెంచుకుంటాను, రెట్టింపు సామర్థ్యాన్ని పెంచుకుంటాను. సో ఇది మన యుద్ధం అండి. ఒకటే ఇది మన జీవితం, మన యుద్ధము. మనం పోరాడాల్సిందే. పోరాడు, ఏం కాదు. ఒంటరి పోరాటంలో చాలా విజయాన్ని ఇస్తాడు దేవుడు. నువ్వు ఒంటరిగా అయినా పర్లేదు, పోరాడు. దేవుడు చాలా మంచి విజయాన్ని ఇస్తాడు. ఒంటరి పోరాటంగా పోరాడే వాళ్ళకే దేవుడు తోడుగా ఉంటాడు. మనుషులు తోడుగా ఉన్న వాళ్ళతోటి దేవుడు తోడుగా ఉంటాడు. సో ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా పోరాడడం మొదలు పెడతావో అప్పుడే నీకు దేవుడు విజయాన్ని దయచేస్తాడు. సో మీ కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఓకే, ఫెయిల్యూర్ వచ్చిందా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. రిజెక్షన్స్ వచ్చాయా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. నష్టాలు వచ్చాయా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. ఉద్యోగం రాలేదా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. లేకపోతే ఇల్లు కొనుక్కోలేదా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. అనారోగ్య సమస్యలు ఉన్నాయా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. శ్రమలు పోరాటాలు ఉన్నాయా, బలహీనులు కాక ధైర్యంగా ఉండు. ఆ గుండె ధైర్యమే నీకు అన్నిటికీ సమాధానాన్ని తీసుకొస్తుంది. ఆ గుండె ధైర్యంతో నువ్వు ముందడికి అడుగు వేయి. ఆ ముందడికి అడుగు వేయి. అప్పుడు మీ కార్యములన్నీ కూడా ఏమవుతాయి, సఫలం అవుతాయి. అర్థమవుతుందా అండి? అందుకే నేను ఒకటే చెప్పాను మీ అందరికీ కూడా, మీకు ఏదైనా కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా కూడా ఈ వర్డ్ మెడిటేట్ చేయండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతురాలను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని మీరు మెడిటేట్ చేయండి. నేను అలాగే అనుకుంటాను. ఏమైనా కష్టం వచ్చిందంటే ఒకటే వర్డ్ అంటాను, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అంటాను. సో అప్పుడు నాకు ఆ ఎనర్జీని ఇస్తుంది, ఆ ఓదార్పునిస్తుంది ఆ వాక్యం. ఎస్, అప్పుడు నేను బలాన్ని తెచ్చుకుంటాను. సో నీరసించిపోవద్దు, ఎప్పుడు కూడా ఆ కృంగిపోవద్దు, ఆ రంది పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా ఆ మనసులో కూడా ఎప్పుడు కూడా ఏంటిది అధైర్యపడద్దు. సో ఇవన్నీ నీకు నువ్వు సెల్ఫ్ బూస్ట్ చేసుకోవాలి. నీకు నువ్వు సెల్ఫ్ గా ధైర్యం తెచ్చుకోవాలి. అది ఏంటిది, సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకోవాలి. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ మోటివేషన్ గా ఉండాలి. ఏం కాదు, నా దేవుడి కష్టాన్ని తీసేస్తాడు. ఏం కాదు, నా దేవుడి నష్టాన్ని తీసేస్తాడు. ఏం కాదు, నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏది నన్ను నేను ఇంకొకటి కూడా చెప్పాను, ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అనుకోవాలి. రెండోది, ఏది ఏ మాత్రము నాకు హాని చేయదు, ఏ మాత్రము నాకు, నా కుటుంబానికి హాని చేయదు అని ఈ యొక్క వాక్యాన్ని కూడా మెడిటేట్ చేయండి. చాలా ఓదార్పునిస్తుంది. ఈ రెండు వాక్యాలు మర్చిపోకండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని మెడిటేట్ చేయండి. రెండోది, నాకు ఏది ఏ మాత్రము నాకు, నా కుటుంబానికి హాని చేయదు అని మెడిటేట్ చేయండి. ఈ రెండు కూడా. సో యూ విల్ గెట్ దట్ బూస్టప్. నీకు ఆ బూస్టప్ ఇస్తుంది. దేవుడు నీతో మాట్లాడినట్టుగా ఉంటది. కాబట్టి అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు కృంగిపోయావా, నువ్వు చాతగాని వాడబోతావు. సో ధైర్యంగా ముందడికి అడిగే, జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడేసాయి, ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ కా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, వాళ్ళు రిజెక్ట్ అన్నారు. నువ్వు వస్తుంది అనుకున్నావు, వాళ్ళు రిజెక్ట్ అన్నారు. జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు ఎస్కేప్ అయిపో. ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ సర్కమ్స్టాన్స్ నుంచి బయటికి వచ్చేసాయి. మళ్ళీ దాని గురించి అయ్యో రిజెక్ట్ అయ్యానే, అయ్యో రిజెక్ట్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయ్యో అలా చెప్తే బాగుండే, అయ్యో ఇలా చెప్తే బాగుండే, అయ్యో అలా మాట్లాడితే బాగుండే, అయ్యో ఇలా మాట్లాడితే బాగుండే. జస్ట్ అయిపోయింది, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా ట్రై చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇలా ట్రై చేయాలి. సో మూవ్ ఫార్వర్డ్. ఆ సిచ్యువేషన్ లోనే కూర్చోకు, ఆ బాధలోనే కూర్చోకు, అవమానంలోనే కూర్చోకు, ఆ ఫెయిల్యూర్ లోనే కూర్చోకు. ఓకే, ఫెయిల్యూర్ అయిందా, జస్ట్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఏంటి? సో అలా మైండ్ సెట్ కలిగి ఉండాలి. అర్థమవుతుందా అండి? సో ఈ మైండ్ సెట్ కలిగి ఉంటే నీ లైఫ్ లో ఎన్నో సక్సెసెస్ చూస్తావు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా నువ్వు బాధపడవు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా నువ్వు కృంగిపోవు, క్రోషించిపోవు. సో చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ పాస్ట్. ఎక్కువ మంది గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో జరిగిన చేదు అనుభవాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. వద్దు. చేదు అనేది ఉంటది, ప్రతి ఒక్కరి గతంలో చేదు ఉంటది, ప్రతి ఒక్కరి గతంలో మంచి ఉంటది. కానీ చాలా మంది మంచిని గుర్తు పెట్టుకోరు, ఆ చేదునే గుర్తు పెట్టుకుంటారు. చాలా మంది మంచి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ హ్యాపీ మూమెంట్స్ ఎవరు గుర్తు పెట్టుకోరు, ఆ చేదు మూమెంట్స్ నే గుర్తు పెట్టుకుంటారు. సో అర్థమవుతుందండి? ఎవ్రీథింగ్ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ మైండ్ సెట్ ఓన్లీ. నీ మైండ్ సెట్ మీదనే ఆధారపడ్డది, అంతే. ఇంకేమీ లేదు, ఏమి లేదు. నువ్వు మనసుకు తీసుకుంటే అది బాధ పెడుతుంది, నువ్వు మనసు తీసుకోకపోతే ఏది బాధ పెట్టదు.
అర్థమవుతుందా? నువ్వు ఆలోచించిన కొద్ది నీకు ఆ ఏంటిది ఆ యొక్క దుఃఖం పెరుగుతుంటది. ఆలోచించడం మానేసే ఆ దుఃఖం ఆగిపోతుంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్ కంప్లీట్లీ. సో చేంజ్ యువర్ మైండ్ సెట్, పాజిటివ్ గా ఉండండి. ఓకే, ఇవన్నీ కామనే, ఫెయిల్యూర్ అనేది కామనే. అయితే ఏంటి, మళ్ళీ ప్రయత్నిస్తా. ఒకడు నేను చెడ్డోడు అన్నాడు, అవును అయితే ఏంటి, నేను చెడ్డోడ్నే. ఒకడు మంచోడు అన్నాడు, అయితే ఏంటి, మంచోనే. సో నువ్వు చెడ్డోడు అన్నాడని నువ్వేమి కృంగిపోక, మంచోడు అన్నాడని నువ్వేమి గాలిలో తేలిపోక, మూవ్ ఆన్, మూవ్ ఆన్. నువ్వు అంటే ఏంటిదో నీకు తెలిస్తే చాలు. అర్థమవుతుందా అండి? దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వీ షుడ్ హ్యావ్. సో అలా మనం బ్రతకాలి, నీ కార్యము సఫలం అవుతుంది. అందుకే అందరూ గుర్తు పెట్టుకోండమ్మా, బలహీనులు కాక ధైర్యము వహించండి, గుండె ధైర్యముతో ఉండండి, బలహీనులుగా ఉండకండి, మీ కార్యము సఫలమవును. సో ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతులము. ఎప్పుడు ఏది కూడా మనకు మన కుటుంబాలకు ఏది హాని చేయదు. ఈ 2 వర్డ్స్ ని మీ లైఫ్ లో గుర్తుంచుకోవద్దు. లేకపోతే విశ్వాస పోరాటంలో పడిపోవడం చాలా ఈజీ. విశ్వాస పోరాటంలో ఈ శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, అయితే వేదన రోదన శోధనతో నిండిపోవడం చాలా ఈజీ మనకు. ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకే ఢీకొట్టు, ఆ కష్టాన్ని ఢీకొట్టు, ఆ నష్టాన్ని ఢీకొట్టు, ఆ అపజయాన్ని ఢీకొట్టు, ఆ యొక్క నిందలను అవమానాలను ఢీకొట్టి నువ్వు ముందరికి వెళ్తూనే ఉండు. నీ జర్నీని ఆపొద్దు. మనం చనిపోయే వరకు బ్రతకాలి. బ్రతికినంత కాలము భయపడకుండా బ్రతకొద్దు. బ్రతికినంత కాలం కృంగిపోకుండా కృషించిపోకుండా బ్రతకద్దు. రిజాయిస్, ఆల్వేస్ రిజాయిస్. ఓకే, అయిపోయింది, ఏదో అయిపోయింది, వెళ్ళిపో, ముందరికి వెళ్ళిపో, ముందరికి వెళ్ళిపో, సాగిపో, సాగిపో, సాగిపో. ఎన్ని 100 ఫెయిల్యూర్స్ వచ్చినా నీ జర్నీ ఆపకూడదు. 100 ఫెయిల్యూర్స్ వచ్చినా నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. నీ జీవితం మీద హోప్, మంచి భవిష్యత్ మీద హోప్ పోకూడదు. ఎప్పుడైతే నువ్వు హోప్ ను వదిలేస్తావో అప్పుడే నువ్వు అన్ని కోల్పోయినట్టే. డోంట్ లూజ్ యువర్ హోప్. ఎస్, నా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఎస్, నా దేవుడు మంచి ఫ్యూచర్ ఇస్తాడు. ఎస్, నా దేవుడు నాకు ఈ కష్టాన్ని తీసివేస్తాడు. హోప్, మనందరం హోప్ తోటే బ్రతుకుతున్నాం. మనందరికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని నష్టాలున్నా కూడా ఇంకా ఎందుకు మనం దిగజారిపోవట్లే అంటే, హోప్, రేపైనా మన జీవితం బాగుంటుందేమో అన్న హోప్ తో మనందరం బ్రతుకుతున్నాం. తప్పకుండా బాగుంటుందండి. ఎందుకంటే మన దేవుడు ఏదైనా మార్చగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కానీ నువ్వు బలహీనంగా ఉండి అక్కడే ఆగిపోతే ఎలా? నువ్వు ఒక్క అడుగేస్తేనే కదా దేవుడు నీతోటి 2 అడుగులు 3 అడుగులు వేసేది. ఆ ఒక్క అడుగు నీ దగ్గర నుంచి పడకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. అందుకే ధైర్యంగా ఉండండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఈ విశ్వాస పోరాటంలో ఈ ఉపద్రవాలు, ఈ శ్రమలు, ఈ పోరాటాలు వస్తుంటే పోతుంటాయి. పాసింగ్ క్లౌడ్. ఇట్లా మనం ఆకాశంలో మేఘాలు ఎలాగైతే వెళ్తుంటాంటే అలాగే వెళ్ళిపోతుంటాయి. మనం కూడా కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలి. కాలంతో పాటు మనం కూడా ముందరికి సాగుతూనే ఉండాలి. మనం ఎక్కడ కూడా ఆగిపోవద్దు. మన జర్నీని ఎప్పుడు కూడా ఆపొద్దు. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా దేవుని మీద హోప్ మాత్రం వదలొద్దు. అదే మనల్ని బతికిస్తుంది. ఎందుకంటే దేవుడి కోసం నిరీక్షించే వాళ్ళను దేవుడు ఘనంగా హెచ్చిస్తాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కలబెట్టు పాపమును, హెబ్రీలకు రాసిన 12వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు. చూసారా అండి? మనందరం విశ్వాసంలో ఉండు, యేసు వైపుకు చూచుచు, అంటే దేవుడి వైపుకు చూచుచు. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ అవమానాల్లో, నీ నిందల్లో దేవుడి వైపే చూస్తూ నువ్వు పరిగెత్తు. చూడకు, లెఫ్ట్ చూడకు, రైట్ చూడకు. వాళ్ళ మాటలు వినకు, వీళ్ళ మాటలు వినకు. వాళ్ళ నిందలు నువ్వు మోయకు, వీళ్ళు వేసిన నిందలు మోయకు. జస్ట్ దేవుడి ముఖాన్ని చూసుకుంటూ, దేవుడి చేయి పట్టుకొని ముందరికి నడుస్తూనే ఉండు. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తు. మనందరం పరుగు పందెంలో ఉన్నామండి. మనందరినీ కూడా దేవుడు యుద్ధ భూమిలో దింపాడు. మనందరినీ కూడా దేవుడు పరుగు పందెంలో పెట్టాడు. సో పరుగు పందెంలో ఉన్న వాళ్ళు ముందరికి పరిగెడుతూ ఉంటారా, లేకపోతే ఆగిపోతారా అండి? ఆగిపోరు, పరిగెడుతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు, పరిగెడుతూనే ఉంటారు. ఒకసారి పరుగు పందెంలో ఉన్న వాళ్ళు ఎలా పరిగెడతారో చూడండి. ముందరికి పరిగెడుతూనే ఉంటారు, వెనుకకు తిరిగి చూడరు, ఓపికతో పరిగెడతారు. సో ఒకవేళ పరుగు పందెంలో ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ పరుగు పందెంలో ఎలా గెలవాలని ఆలోచిస్తారు, కానీ అయ్యో ఓడిపోయానని ఎప్పుడు కూడా ఆలోచించరు. అందుకే నీ గతాన్ని బట్టి నువ్వు ఎప్పుడు కూడా చింతించమాక. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి మనందరం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. చూసారా, నువ్వు పరిగెడతావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని ముందరికి కొనసాగిస్తావో అప్పుడు నీ కొరకు ఆనందాన్ని నీ కోసం దాచిపెడతాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నీ కష్టం ఉంది, దేవుడు నీకు ఇక్కడ సుఖాన్ని పెట్టాడు. నువ్వు కష్టం వచ్చిందని ఇక్కడే ఆగిపోతే నువ్వు సుఖాన్ని ఎలా పొందుకుంటావు?
పొందుకోలేవు. అందుకే ఈ కష్టాన్ని దాటుకుంటూ 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 పరిగెడుతూ నీ ఆనందం దగ్గరికి వెళ్ళు. అవమానము నిర్లక్ష్య పెట్టి, చూసారా, అవమానాలు వస్తాయి, నిర్లక్ష్య పెట్టేసే, సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసునే ఉన్నాడు. చూసారండి, యేసు ప్రభు వారు ఎక్కడ ఆగిపోలేదు. తన స్పిరిచువల్ జర్నీలో ఎక్కడ ఆగిపోలేదు. ఆయనకి అవమానాలు వచ్చాయి, పక్కకు పెట్టేశాడు. నిందలు వచ్చాయి, పక్కకు పెట్టేశాడు. విమర్శలు వచ్చాయి, పక్కకు పెట్టేశాడు. దూషణలు వచ్చాయి, పక్కకు పెట్టేశాడు. ఆయన వచ్చిన పని ఏంటిది? ఆయన వచ్చిన పర్పస్ ఏంటిది? ఆ పర్పస్ ని ముగించుకొని వెళ్ళిపోయాడు. ఏమి చేయవు. ఒకరు నీ మీద నిందేశాడా? ఏమీ కాదు. ఒకరు నీ గురించి చెడుగా మాట్లాడాడా? ఏమీ కాదు. ఒకరు నిన్ను అవమానించారా? ఏది కాదు. నీకు నష్టం వచ్చిందా? ఏమి కాదు. కష్టం వచ్చిందా? ఏమి కాదు. సో నువ్వు ఓపికతో పరిగెడుతూనే ఉండు. నీ జీవితంలో ఎక్కడ ఆగిపోక కొనసాగిస్తూనే ఉండు. సో అందుకే మన విశ్వాసానికి కర్త అయిన కొనసాగించు వాడవునైనా యేసు వైపు చూచుచు, దేవుడి వైపే చూసి, దేవుడి చేయి పట్టుకొని, సో మనందరం కూడా అలా వెతకాలి, అలా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నట యేసు ప్రభువారు? దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. సో చూడండి, ఇక్కడ మంచి వచనము, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి. ఆయనకు రాలేదా? మరి ఆయన ఏమన్నా తప్పు చేశాడా? యేసు ప్రభువారు నిజంగా తప్పు చేశాడా అండి? ఏ తప్పు చేయకుండా ఆయనకు అవమానాలు వచ్చాయి, ఏ పొరపాటు చేయకుండా ఆయనకు నిందలు వచ్చాయి. వాటన్నిటిని తోసేసుకుంటూ వెళ్ళి ఆయన వచ్చిన పర్పస్ ఏంటిదో దాన్ని ముగించేశాడు. అలాగే నీకు కూడా ఒక పర్పస్ పెట్టుకో, ఒక గురి పెట్టుకో. యేసు ప్రభువారి యొక్క గురి ఏంటిదో మనందరికీ తెలుసు. రావడం, ఆ శిల్వలో మరణించడం, మళ్ళీ తిరిగి లేవడం, మనందరినీ పరలోకానికి తీసుకెళ్లడం. అది దేవుడు మన యేసు ప్రభువారి యొక్క పర్పస్. అది ఆ పర్పస్ ముగించేశాడు. ఆ పర్పస్ ముగించే లోపు ఆయనకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో రోజులు వచ్చాయి. అయినా కూడా ఆయన ఎక్కడ కృంగిపోకుండా జస్ట్ మూవ్ ఆన్ అయిపోయాడు. సో మనము కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినా కూడా మనకు ముందు రానున్న పోయే మహిమ గురించి, రానున్న పోయే ఆనందం గురించి ఆలోచిద్దాము. అందుకే దేవుణ్ణి వదిలిపెట్టమాక. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వదిలిపెట్టమాకు. సో ఏ సిచ్యువేషన్ ఉన్నా దేవుణ్ణి వదిలిపెట్టకు. ఆయనే నిన్ను విడువను ఎడబాయని అన్నాడు కదా, నువ్వు కూడా అనాలి, నేను కూడా నిన్ను విడువను ప్రభువా, నేను కూడా నిన్ను ఎడబాయను ప్రభువా. నువ్వు జాబ్ ఇస్తేంది, ఇవ్వకపోతేంది, నాకు ఉద్యోగం ఇస్తేంది, రాకపోతేంది, గర్భఫలం ఇస్తేంది, ఇవ్వకపోతేంది. సో అలా నువ్వు ఆయనను పట్టుకొని మూవ్ ఫార్వర్డ్ తో ఉండాలి. ఓపిక ఉండాలి. ఎప్పుడైనా ఓపికతో, తొందరపడితే పనులు కావండి. ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, ఓదార్పుతో ఉండాలి, అండ్ జ్ఞానముతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో ఇవన్నీ మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మోటివేషనల్ వర్డ్స్ ఇవి. సో నీకు నువ్వు మోటివేట్ చేసుకో, నీకు నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకో. అంటారు మన సక్సెస్ లో ఉన్నప్పుడు ఎంతమంది పోగొడతారో, ఎంతమంది ఎత్తుకొని తిరుగుతారో, మనం ఫెయిల్యూర్ రాగానే అంతమంది మన మీద నిందలేసిపోతారు, అంతమంది మన మీద మన మీద ఒక రాళ్ళేసిపోతారు. అప్పుడే నువ్వు తట్టుకోగలగాలి. అర్థమవుతుందా అండి? చాలా మంది సక్సెస్ ని హ్యాండిల్ చేస్తారు, ఫెయిల్యూర్ ని హ్యాండిల్ చేయలేరు. చాలా మంది ఆ సంతోషాన్ని హ్యాండిల్ చేస్తారు, కొంత బాధని హ్యాండిల్ చేయగలగాలి. ఫేస్ ద ఛాలెంజెస్. ఎస్, దేవుడు నా కోసం ముందట ఏదో బ్లెస్సింగ్ పెట్టాడు, అందుకే నాకు ఈ ఛాలెంజ్ వచ్చింది, ఈ ఛాలెంజ్ నేను ఫేస్ చేయాలి, ఐ నీడ్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్ అనుకొని వెళ్ళాలి. అన్నిటిని జయించుకొని వెళ్ళాలండి. జయించి వాడే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. ఇవన్నీ జయించుకొని నా దగ్గరికి వచ్చాయి అన్నాడు. జయించాలి. ఇప్పుడు దావీదు చూడండి, మంచిగా అభిషేకించబడతాడు రాజుగా. ఇమ్మీడియట్ గా గొలియాతు వస్తాడు, గొలియాతుని జయిస్తాడు. తర్వాత సౌలు వస్తాడు, తర్వాత సౌలు వెంబడిస్తాడు, అష్ట కష్టాలు పెడతాడు, సౌలుని జయిస్తాడు. సో తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, రాజు మీద, లేకపోతే చక్రవర్తి సింహాసనం మీద కూర్చొని 40 సంవత్సరాలు తిరుగులేని రాజుగా అవుతాడు. సో చూసారండి, జయించాలి. సో ఒక బ్లెస్సింగ్ నీకు రావాలంటే నువ్వు కొన్ని జయించాల్సి ఉంటుంది. నువ్వు ఒక బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోవాలంటే, నువ్వు కొన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కొన్నిటిని నువ్వు జయించాలి. సో మనందరం జయించాలండి. ఇప్పుడు నాకైనా కూడా చాలా ఉన్నాయి ముందట, చాలా ఏంటిది చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్లస్ దానికి తగ్గట్టుగా పరీక్షలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని జయించుకొని వెళ్తేనే కానీ మన భవిష్యత్తు ఉండదు. ఇప్పుడు 10th పాస్ కావాలంటే ఎగ్జామ్ రావాల్సిందే, ఎగ్జామ్ రాస్తేనే నువ్వు ఇంటర్మీడియట్కి వెళ్తావు, ఎగ్జామ్ రాస్తేనే
పాస్ అయితేనే నువ్వు డిగ్రీకి వెళ్తావు, గ్రాడ్యుయేషన్కి వెళ్తావు. అలాగే నీ విశ్వాస పోరాటంలో ఇవన్నీ కామనే. ఒక్కొక్క దాన్ని తోసుకుంటూ జయించుకుంటూ నువ్వు ముందరికి వెళ్తూనే ఉండే, కానీ ఎక్కడ ఆగిపోకు. అందుకే ఎక్కడ కూడా నీ గతాన్ని తలుసుకొని నువ్వు బాధపడకు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేసాయి. ఎవరేమనుకున్నా నువ్వు పక్కకు పెట్టు. చాలా మంది మీద రాళ్ళేస్తుంటా అంటారు. ఇట్స్ ఓకే, వేసుకునే వాళ్ళని వేసుకునేవాడి. చాలా మంది నిన్ను చూసి నవ్వుతుంటా అంటారు. ఇట్స్ ఓకే, నవ్వే వాళ్ళను నవ్వుకోనివ్వండి. నవ్వే వాళ్ళ పనులే కనపడతాయి. అంతేగాని ఎవరు నవ్వుతే వాళ్ళే పనులే కనపడతాయి. ఎవరు నవ్వుతే వాళ్ళే నవ్వుల పాలవుతారు. సో ఇవన్నీ మన మైండ్ సెట్ మార్చుకొని వెళ్తూనే ఉండాలి. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటారు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఎవరు నీ కష్టం వచ్చినాడు ఎవరు నీ చెయ్యి ఇవ్వరు. నీకు నువ్వే చేయించుకోవాల్సి ఉంటది, నీకు నువ్వే ఓదార్చుకోవాల్సి ఉంటది, నీకు నువ్వే. అందుకే యూ షుడ్ బికమ్ ఏ సెల్ఫ్ మోటివేట్ పర్సన్ గా మారాలి. నేను అంతే అండి, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇది గుణం. నా సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ. నాకు నేను ఓదార్చుకుంటా, నాకు నేను సముదాయించుకుంటా, నాకు నేను నచ్చ చెప్పుకుంటా, నాకు నేను ఏంటిది బలాన్ని తెచ్చుకుంటా, నాకు నేను ఏంటిది మాడిఫై చేసుకుంటా. సో ఇలా కాదు, ఇలా ఆలోచించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా వెళ్ళాలి, ఇంకా ఆగిపోవద్దు, ఇంకా ముందరికి వెళ్ళాలి. సో అలా మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. సో ఓకే, వదిలేసే, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిందేది అయిపోయింది. సో వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ ఎ గాడ్. వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. మనకు రేపేం జరుగుతుందో తెలియదు. మనమేం దేవులం కాదు, మనుషులమే, నామమాత్రులమే. సో అయిందేదో అయిపోయింది, మూవ్ ఆన్ అవుదాం. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు నీకు ఏది కూడా బాధ పెట్టదండి. నిజంగా ఐ విల్ ఫర్గెట్ ఎస్టర్డే. నాకు రేపు ఏం జరిగిందో తెలియదండి, గుర్తులేదు, పెట్టుకోను, అవసరం లేదు నాకు. టుడే ఇస్ మై డే. టుడే ఈ రోజు నేను ప్రేర్ చేసుకుంటే రేపు నా భవిష్యత్ బాగుంటది. ఈ రోజు మన ప్రయత్నం చేస్తే రేపు మంచి భవిష్యత్తు ఉంటది. ఈ రోజు మనం మంచి ఆహారం తింటే రేపు ఆరోగ్యం బాగుంటది. ఈ రోజు మనం మంచిగా ఆలోచిస్తే రేపు మన భవిష్యత్తు బాగుంటుంది. సో టుడే, ఓన్లీ టుడే. ఈ రోజు నువ్వు చేసే క్రియలను బట్టే రేపు భవిష్యత్తు ఉంటది. ఈ రోజు చూసే నువ్వు ప్రయత్నాల బట్టే నీ భవిష్యత్తు ఉంటది. ఈ రోజు నీ బట్టే రేపు మంచి భవిష్యత్తు ఉంటది. సో అర్థమవుతుందా అండి? సో టుమారో, డోంట్ వరీ అబౌట్ టుమారో, డోంట్ బాదర్ అబౌట్ పాస్ట్, జస్ట్ లీవ్ యువర్ ప్రజెంట్. నీ ప్రజెంట్ లో నువ్వు జీవించు. సో అలా మూవ్ ఆన్ అవుతున్నప్పుడే నీకు ఆ గుండె ధైర్యం వస్తుంది. ఎందుకంటే చాలా మంది సూసైడ్ కి అదే కారణం. ఒక అమ్మాయి వదిలేసిపోతుంది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాధపడి త్రాగుడికి, వ్యసనాలకు బానిసపడి సూసైడ్ చేసుకుంటారు. చాలా మంది. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి, మంచి జీవితం మళ్ళా రాదు. ఈ గొప్ప మానవ జన్మ అనేది రాదు. భూమి మీద కుక్కలు బ్రతుకుతున్నాయి, నక్కలు బ్రతుకుతున్నాయి, గొర్రెలు, ఒంటెలు అన్ని బ్రతుకుతున్నాయి. కానీ మనిషి ఇస్ ద సంథింగ్ స్పెషల్. మానవ జీవితం ఒక సంథింగ్ స్పెషల్. ఈ మంచి జీవితాన్ని మాత్రము మిస్యూజ్ చేసుకోకండి. ఈ జీవితంలో అన్ని కామన్ అయినప్పుడు నువ్వు కూడా కామన్ గా వెళ్ళిపోతూనే ఉండాలి. డోంట్ మిస్యూజ్ యువర్ లైఫ్. నీ మిస్యూజ్ కాదు. మంచి భవిష్యత్తు ఇచ్చాడు దేవుడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. మానవ జన్మ పుట్టడం అంత ఈజీ కాదండి. అదే మనం కుక్కలాగానో నక్కలాగానో పుట్టి ఉంటే ఎంత ఎంత దారుణంగా ఉండేది. మనిషి జీవితం ఎంత గొప్ప జీవితం అండి, చాలా ధన్యమైన జీవితం మనిషి జీవితం. సో ఇలాంటి మనిషి జీవితాన్ని సూసైడ్ చేసుకొని చావడం ఎందుకు? వస్తాయి, శ్రమలు వస్తుంటాయి, పోరాటాలు. అంటే వాళ్ళందరూ ఎమోషనల్ వీక్ గా ఉండడం వల్ల అలా అయిపోతారు. డోంట్ బి వీక్ ఇన్ ఎమోషనల్. అందుకే ఫిజికల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఐ వాజ్ వెరీ వీక్ ఎమోషనల్లీ. నేను చిన్నప్పుడు చాలా వీక్ ఎమోషనల్లీ, బట్ నౌ ఎనఫ్ స్ట్రాంగ్. నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను, ఎందుకంటే నాకు పడ్డ దెబ్బలు అలాంటిది. సో ఇవన్నీ కామనే. సో వీటి గురించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాధపడడం ఎందుకు? వదిలేద్దామని వదిలేసినప్పుడు హ్యాపీగా ఉంది లైఫ్, నిశ్చింతగా ఉంది. సో ఇవన్నీ కామనే, కష్టాలు కామనే. అది కష్టం అని ఫీల్ అయినప్పుడే నీకు అది బాధ అనిపిస్తుంది. నష్టాలు కామనే, అది నష్టం అని ఫీల్ అయినప్పుడే నీకు బాధ అనిపిస్తుంది. కానీ నువ్వు కష్టం అని ఫీల్ కాకు, నష్టం అని ఫీల్ కాకు, ఇది ఒక ఛాలెంజ్ అని ఫీల్ గా. ఎస్, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఎస్, దిస్ ఈజ్ మై గేమ్. ఇది నా గేమ్, ఇది నా ఛాలెంజ్. దేవుడు నన్ను ఒక గేమ్ లో పెట్టాడు. ఈ గేమ్ లో నేను ఆడాలి, ఈ గేమ్ లో నేను పోరాడి గెలవాలి. సో అన్నట్టుగా అనుకో, అప్పుడు నీకు ప్రతిదీ కూడా నీకు ఫేవర్ గా పనిచేస్తుంది. సో మనందరం యుద్ధ భూమిలో ఉన్నామండి, మనము యుద్ధము చేయాల్సిందే. మనందరం పరుగు పందెంలో ఉన్నాము, పరుగు పందెంలో పరిగెత్తాల్సిందే. మనందరము కూడా ఒక గేమ్ జోన్ లో ఉన్నాము, ఆ గేమ్ జోన్ లో మనము ఆటగాళ్ళలాగా మనం ఆడాల్సిందే. మనందరం ఒక వార్ లో ఉన్నాము, మనం ఈ వార్ జోన్ లో మనందరం కూడా ముందరికి సాగాల్సిందే. సో అర్థమవుతుందా అండి? డోంట్ వరీ అబౌట్ టుమారో, డోంట్ రిగ్రెట్ అబౌట్ పాస్ట్.
సో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి. సో మీరు అలసట పడకయు, చూసారా అండి? మీ ప్రాణములు విసకయు ఉండునట్లు, చూసారా? మనం అలసిపోవద్దు, విసిగిపోవద్దు. సో మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. చూసారండి ఆయన ఎలా ఓర్చుకున్నాడు? సో పాపాత్ములు ఆయనకు వీరు వ్యతిరేకంగా చేశారు యేసు ప్రభు వారిని. సో ఆయనను తిరస్కరించారు, ఆయన ఓర్చుకున్నాడు. సో నీ ఫెయిల్యూర్స్, నీ రిజెక్షన్స్ అన్ని కూడా ఓర్చుకో. అలసిపోకు, విసిగిపోకు, జస్ట్ మూవ్ ఆన్ అవుతున్నాడు. ఈ లోకం అంతా పాపలే అండి. ఇప్పుడు పాపాత్ముడు ఎప్పుడైనా పాపమే చేస్తాడు, పాప మాటలే మాట్లాడతాడు. వాళ్ళు మాట్లాడాలని, వీళ్ళు మాట్లాడాలని నువ్వు మనసును నొచ్చుకోక. అర్థమవుతుందా అండి? ఈ లోకంలో అందరూ మనల్ని విమర్శించే వాళ్ళే ఉంటారు, అందరూ మనల్ని దూషించే వాళ్ళే ఉంటారు. ఈ లోకంలో మనల్ని ఆ మాటలతోటి, సూటిపోటి మాటలతోటి గుచ్చి గుచ్చి చంపే వాళ్ళు ఉంటారు. వాడి నోరు వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోండి అని వదిలేసేయండి. సో అలా వాళ్ళు అన్నారని నువ్వు నీరసం అయిపోయా అనుకో, నీ లైఫ్ పాడైపోతుంది. ఇప్పుడు యేసు ప్రభువారు చూడండి, అలసట పడకయు మీ ప్రాణములు విసుకయ్యి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి, దేవుని తలంచుకోండి. సో ఏ తప్పు, ఏ పొరపాటు, ఏ పాపం చేయని యేసు ప్రభువారే అన్ని నిందలు మోసాడే, అన్ని అవమానాలు మోసాడే, అన్ని కష్టాలు మోసాడే, అన్ని నష్టాలను మోసాడే. ఇక మనం ఎంత? సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా నీ లైఫ్ లో జస్ట్ మూవ్, తన్నుకుంటూ వెళ్ళిపోండి, గుద్దుకుంటూ వెళ్ళిపోండి. వాటన్నిటిని కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో నువ్వు ఎప్పుడైతే కృంగిపోతావో అక్కడే నీ లైఫ్ ఆగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు కృషించిపోతావో అక్కడే నీ లైఫ్ ఆగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు డిసప్పాయింట్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు డిమోటివేట్ అవుతావో అక్కడే నీ లైఫ్ ఆగిపోతుంది. నీకు మంచి భవిష్యత్ అనేది ఉండదు. ఏం కాదు, ఏది నన్ను ఏం చేయదు, నేను మూవ్ ఆన్ అవుతాను అని అనుకోండి, నేను ముందరికి సాగిపోతాను అనుకోండి. నేను ఇక్కడే ఆగిపోను, నేను స్ట్రక్ కాను. ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది, ఏది జరుగుతున్నది నా మంచికే జరుగుతుంది, ఏది జరిగినది కూడా నా మంచికే జరుగుతుంది, ఏది జరగబోయేది కూడా నా మంచికే జరుగుతుంది అనుకొని ముందడికి వెళ్తూనే ఉండండి. సో చూడండి, అలసట పడకయు మీ ప్రాణాలు విసుకకయు ఉండునట్లు. సో నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు అలసిపోక, నువ్వు విసిగిపోక, నీకు నష్టం వచ్చినప్పుడు నువ్వు అలసిపోక, నువ్వు విసిగిపోక ముందరికి తలంచుకొని ముందరికి వెళ్తూనే ఉండు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. యెహోషువ 1:9. సో ధైర్యంగా ఉండు, నువ్వు ముందరికి వెళ్తూనే ఉండు, ధైర్యంగా అడుగు వేస్తూనే ఉండు. నీ లైఫ్ ఎంత డిజాస్టర్ అయినా కానివ్వండి, మన లైఫ్ నిన్నటి వరకు ఎంత డిజాస్టర్ అయినా పర్లేదు, నువ్వు ముందరికి అడిగేసే, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు. సో దేవుడే చూసుకుంటాడు. దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూసారండి, మన దేవుడు మన మార్గంలో తోడై ఉంటాడండి. చాలా మందికి ఒక అపోహ, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుఖాల్లో ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడు అనుకుంటారు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వదిలేశాడేమో అనుకుంటారు, నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను వదిలేశాడేమో, పట్టించుకోవట్లేదు, అందుకే కష్టం వచ్చింది, అందుకే నష్టం వచ్చింది అని అనుకుంటారు. కానీ నువ్వు నడుచు మార్గం అంతటిలో, మార్గం అంటే ఏంటిది? రోడ్డు మార్గం కాదు. నువ్వు కష్టాల గుండా వెళ్ళినా, నష్టాల గుండా వెళ్ళినా, అవమానాల గుండా వెళ్ళినా, సుఖాల గుండా వెళ్ళినా, ఆ బాధల గుండా వెళ్ళినా, సంతోషం గుండా వెళ్ళినా, నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండును. ఇది మాత్రం ఖచ్చితము. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యెహోషువ 1:9 తీసి చదవండి. ఈ వచనాన్ని గుర్తు పెట్టుకోండి. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞాపించున్నా, ఆయన్నే అంటున్నాడు కదా, నేను నీకు ఆర్డర్ వేశాను. ఆ కష్టం వచ్చిందా, అదేమి నిన్ను ఏమి చేయదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. ఆ బాధ వచ్చిందా, అదేమి నిన్ను ఏం చేయదు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. సో దిగులు పడకము, జడియకము. ఈ అష్యూరెన్స్ ఎవరిస్తున్నాడు? దేవుడిస్తున్నాడు మనందరికీ. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉండు. నీ కష్టం వచ్చి రాగానే బుక్ ఓపెన్ చేయండి, యెహోషువ 1:9 చదవండి. నీకు నార్మల్ రిపోర్ట్ రాలేదా, యెహోషువ 1:9 చదవండి. నీకు సమస్యలు, శ్రమలు, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయా, యెహోషువ 1:9 చదవండి. దిస్ అష్యూరెన్స్ గివెన్ బై గాడ్. నువ్వు ఈ రోజు మనము కష్టం గుండా వెళ్ళిన, నష్టం గుండా వెళ్ళిన, దేవుడు మనకు తోడై ఉంటాడండి. అది మాత్రం మర్చిపోదు. God is there for us in all the time, at all the situations, all the circumstances. సో దిగులు పడకు, జడియకము, ధైర్యంగా ఉండము. సో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూనే ఉండు. అన్ని అవే సమకూరుస్తాయి, అవే సక్రమవుతాయి. నేను అంటున్నాను కదా, నువ్వు రిజెక్షన్ లో ఉన్నావా, ఆ బౌండరీని దాటిరా. అయ్యో నేను రిజెక్షన్ లో ఉన్నానే అని అక్కడే కూర్చోకు. నువ్వు ఫెయిల్యూర్ లో ఉన్నావా, ఆ ఫెయిల్యూర్ అనే బౌండరీ దాటి బయటికి రా. అయ్యో నేను ఫెయిల్యూర్ లో ఉన్నానని అక్కడే ఆగిపోకు. నీకు సమస్యలు, శ్రమలు ఉన్నాయా, ఆ బౌండరీ దాటి నువ్వు బయటికి రా.
అయ్యో నాకు సమస్యలు ఉన్నాయే, శ్రమలు ఉన్నాయే, పోరాటాలు ఉన్నాయే, అక్కడే కూర్చోకు. అన్నిటిని నువ్వు దాటుకుంటూ, తన్నుకుంటూ, దూక్కుంటూ, పరిగెత్తుకుంటూ వస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. అప్పుడే భవిష్యత్ అనేది చాలా మెజరబుల్ గా ఉంటుంది, చాలా మిస్టీరియస్ గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. సో పాస్ ఆన్ అవుతూనే ఉండాలి. చాలా మంది ఇక్కడ వీక్ అవుతారండి. చాలా మంది అందుకే సూసైడ్ చేసుకుంటా అంటారు, ఎమోషనల్ గా వీక్ అవుతారు. ఒక అమ్మాయి వదిలేసిందని, అబ్బాయి వదిలేసిందని, ప్రేమించిన వాళ్ళు దక్కలేరని వెళ్ళిపోతారు. సరే వెళ్ళిపోండి, జరగలేదో జరగలేదు, వదిలేసేయండి. సో ఒక జాబ్ రాలేదని, లేకపోతే మార్కులు ఎక్కువగా రాలేదని, సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. 10th ఫెయిల్ అయ్యారని, లేకపోతే ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని, లేకపోతే ఇంటర్మీడియట్ లో ర్యాంక్ రాలేదని, డిగ్రీలో ర్యాంక్ రాలేదని చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఓకే, ఈ సంవత్సరం ర్యాంక్ రాలేదు, మళ్ళీ ప్రయత్నించు, నెక్స్ట్ సంవత్సరం వస్తుంది కదా. ఈ సంవత్సరం నువ్వు ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయి, మళ్ళీ రీఅప్లై చేయి, మళ్ళీ అవకాశం. అందుకే గాడ్ ఆల్వేస్ గివ్ యూ ద సెకండ్ ఛాన్స్. దేవుడు నీకు ఎప్పుడు కూడా ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు, గుర్తు పెట్టుకోండి. అవకాశాన్ని ఎప్పుడు ఇస్తాడు? గాడ్ ఆల్వేస్ గివ్ ద ఆపర్చునిటీస్ ఫర్ అస్. మనకు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తూనే ఉంటాడు. సో అలా అలా మార్కులు తక్కువ రాలేదని, ఆ ఎగ్జామ్స్ లో ర్యాంకులు రాలేదని, లేకపోతే అమ్మాయి వదిలేసిందని, అబ్బాయి వదిలేసిందని చాలా మంది సూసైడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ ని ఆపుకున్నారు. నథింగ్ టు వరీ, ఇట్స్ ఓకే. మళ్ళీ రాద్దాము ఎగ్జామ్, మళ్ళీ ర్యాంకు కొడదాము, మళ్ళీ మనం ప్రయత్నిస్తాము. సో దేవుడు మళ్ళీ అవకాశాలను ఇస్తాడు, మళ్ళీ అవకాశాన్ని ఇస్తాడు, రెట్టింపు అవకాశాన్ని ఇస్తాడు. సో అలా మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి, కానీ ఆగిపోవద్దు. మన జర్నీ ఆగిపోవద్దు. ఈ జర్నీలో ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని లాభాలు, ఎన్ని సంతోషాలు, ఎన్ని ఆనందాలు ఉన్నా కూడా ఆ దేవుడి మీద హోప్ మాత్రం వదిలిపోవద్దు. భవిష్యత్తు మీద హోప్ మాత్రం వదిలిపెట్టద్దు. ఆ దేవుడి మీద నమ్మకాన్ని కానీ, దేవుడి మీద విశ్వాసాన్ని కానీ ఎప్పుడూ కూడా వదిలిపోవద్దు. ఎప్పుడైతే వదిలేస్తావో, నువ్వు విశ్వాసాన్ని వదిలేసావా, దేవుడిని వదిలేసినట్టే. దేవుడి మీద హోప్ని వదిలేసావా, ఇక దేవుడినే వదిలేసినట్టు. ఆ హోప్ తో అలాగే పట్టుకున్నాడు. ఏం కాదు, నా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు, ఏం కాదు, నా దేవుడు మంచి భవిష్యత్తు. అలా నువ్వు లే, రెండింతలుగా లే. ఎంతగా పడిపోయావో అంతెంతగా పైకి లే. బాలుని గోడ మీద కొడితే ఎలా స్పీడ్ గా, రెట్టింపు స్పీడ్ గా వస్తుందో, మనం కూడా అలా రెట్టింపు స్పీడ్ తో పైకి లేవాలి. జడియద్దు, దిగులు పడద్దండి, దిగులు పడద్దు, ఆ రంది పెట్టుకోవద్దు. సో ఎన్ని కష్టాలు వచ్చినా టైంకి తిని టైంకి పడుకోండి. నువ్వు చేయాలనుకున్న పని మీరు చేస్తూనే ఉండండి. ఐ విల్ డూ. నాకు కష్టం వచ్చిందని ఏ ఒక్కరోజు పూట కూడా మానేను, నిద్రపోవడం మానేను. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రపోయి నెక్స్ట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తా. ఇప్పుడు మనం కష్టం వచ్చిందని కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా అన్నం తినకుండా ఉంటే ఇంకా ఎక్కువ సమస్యలు అవుతాయి. శరీరం ఇంకా సహకరించదు. ఇంకా ఇంకొకరితో మన కష్టానికి ఇంకొకరు కూడా మన కష్టం ఏంటిది, ఇంకొకరు సహాయం అందుకోవాల్సి వస్తుంది. నో, రేజ్ అప్, పైకిలే. ఏం కాదు, నేను ఆడదానని కాదు, లేకపోతే నేను చదువు లేదని కాదు, లేకపోతే నాకు ఏజ్ మీద పడ్డదని కాదు, ఏది కాదు. గుండె ధైర్యంతో నువ్వు నిలబడు, అవే వస్తాయి. ధైర్యవంతులకు విజయం ఎప్పుడైనా కూడా సహకరిస్తుందండి. ప్రయత్నం చేసేవాడు ఎప్పుడు కూడా ముందున్న భవిష్యత్తు బాగుంటుంది. ప్రయత్నాలు చేసే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటది. ధైర్యంగా నిలబడ్డే వాళ్ళకు భవిష్యత్తు బాగుంటది. పర్లేదు, ఆ గవర్నమెంట్ జాబ్ రాలేదు, మళ్ళీ రాయి. గవర్నమెంట్ జరగలేదు, మళ్ళీ రాయి. భయపడకు, అధైర్యంగా ఉండకు. కాంపిటీషన్ ఉంది బయట. ఆ కాంపిటీషన్ తట్టుకునేటట్టుగా నువ్వు కూడా ప్రిపేర్ కా. ఆ కాంపిటీషన్ కి ఓవర్కమ్ అయ్యేటట్టుగా నువ్వు కూడా బ్లెస్ కా. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినమోక, భయపడక, దిగులు పడక. డోంట్ థింక్ మచ్. నేను చెప్తున్నాను కదా, ఎవరు కూడా ఓవర్ థింకింగ్ చేయకండి. ఓవర్ థింకింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసీజ్. ఒక క్యాన్సర్ కంటే డేంజర్ అది. ఓవర్ థింకింగ్ అనేది ఒక అడిక్షన్. ఓవర్ థింకింగ్ ఎప్పుడు కూడా చేయకూడదు, ఎప్పుడు కూడా ఓవర్ థింక్ చేయకూడదు. సో పాజిటివ్ థింకింగ్ వెళ్తూనే ఉండాలి. సో ఇది కష్టం అని అనుకోకు, ఇది ఒక ఛాలెంజ్ అనుకో. ఇది నష్టం అని అనుకోకు, ఇది ఫెయిల్యూర్ అనుకోకు, ఒక రిజెక్షన్ అనుకోకు, ఇది ఒక ఛాలెంజ్ అనుకో. దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు, నేను ఇంకా తగ్గించుకునేది ఏమో ఉందో, ఇంకా మార్చుకునేది ఏమో ఉందో, ఇంకా ఏదైనా తెలుసుకోవాల్సింది ఏమో ఉందో, ఇంకా నాకు సామర్థ్యాన్ని పెంచేది ఏమన్నా ఉందేమో అని దేవుడు ఇస్తుంటా అంటాడు. సో నాకు కష్టం వచ్చి, మొన్న ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అడిగాను, అయ్యా ఎందుకు ఈ ప్రాబ్లం అలో చేసావు అంటే, దేవుడు ఒకటే అన్నాడు, నీ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ప్రాబ్లం ని అలో చేశాను అన్నాడు. ఎస్, దాని తర్వాత నా సామర్థ్యం పెరిగింది. అంతే కదండి. మనం ఎన్ని ఫెయిల్యూర్స్ చూస్తామో, ఫెయిల్యూర్స్ బాగా నేర్పిస్తాయండి. మనం అనుకుంటాం ఫెయిల్యూర్స్ ఇట్స్ ఎ లెర్నింగ్ పీరియడ్.
ఎవ్రీ ఫెయిల్యూర్స్ ఇట్స్ ఎ లెర్నింగ్ పీరియడ్, ఎవ్రీ రిజెక్షన్ ఇస్ ఎ లెర్నింగ్ పీరియడ్. సో మనకు ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ఆ కష్టాలు బాగా నేర్పిస్తాయి జీవితాన్ని. సుఖాల్లో ఉన్నది మనం నేర్చుకునేది ఏముండదు, కష్టాల్లో ఉండి నేర్చుకునేది ఏముండదు, ఆనందంలో ఉండి నేర్చుకునేది ఏముండదు. సో ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడే మనం నేర్చుకుంటాం, చాలా నేర్చుకుంటాము, పరిపక్వత వస్తుంది, ఆ మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, ఆ ఎంకరేజ్మెంట్ ఉంటది, ఆ యొక్క స్టెబిలిటీ వస్తుంది, ఆ కెపాసిటీ, మన లోపల ఉన్న కెపాబిలిటీ అన్ని కూడా బయటికి ఏంటిది, ఆ స్ట్రెంగ్త్ వస్తుంది. సో అర్థమవుతుందా అండి? సో మన లోపల సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవాలంటే నువ్వు పోరాడు, ఒంటరిగైనా పోరాడు. నాకు ఇష్టం అండి, ఒంటరి పోరాటం అంటే చాలా ఇష్టం. నేను ఒంటరిగా పోరాడతా. ఎందుకంటే ఒంటరిగా పోరాడినప్పుడే మన లోపల ఎంత సామర్థ్యం ఉన్నదన్నది బయటకు వస్తుంది. ఒంటరిగా పోరాడినప్పుడే నీ లోపల శక్తి ఎంత ఉంది, నీ లోపల సామర్థ్యం ఎంత ఉంది, నీ లోపల బలం ఎంత ఉందో అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు నీ ఒంటరి పోరాటం వల్లనే ఇవన్నీ బయటకు వస్తాయి. ఒంటరిగా పోరాడే వాళ్ళకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు, గుర్తు పెట్టుకోండి. సో అలా ఉంటుందన్నమ్మా లైఫ్ అంటే. ఇది ఇలా ఉంటుంది. ఈ లెవెల్లో నువ్వు ఆలోచించుకో, మార్చుకో, మైండ్ సెట్ మార్చుకో, ఓవర్ థింకింగ్ చేయకు, ఎక్కువగా ఆలోచించకు, ఎక్కువగా నువ్వు బాధపడకు, ఎక్కువగా నువ్వు థింక్ చేయకు. డోంట్ థింక్ టూ మచ్, డోంట్ థింక్ టూ మచ్. ఆరాధించు, స్తుతించు, వాక్యం చదువుకో, ప్రార్థించుకో, మూవ్ ఆన్ అవుతూనే ఉండు, ప్రయత్నించు, మూవ్ ఆన్ అవుతూనే ఉండు, ప్రయత్నించు, మూవ్ ఆన్ అవుతూనే ఉండు. సో మనం వెళ్ళే దారిలో కంకర దారులు ఉంటాయి, కూర్చుకుంటాయి, ముళ్ళులు ఉంటాయి, కూర్చుకుంటాయి, పూల బాట కూడా ఉంటుంది, మర్చిపోవద్దు. సో దేవుడే మనకు తోడే ఉన్నాడని ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. సో నీవు నడుచు మార్గం అంతటిలో మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సో దిగులు పడకండి, జడేకండి. మీకేమైనా కష్టం అనిపించిందా? యెహోషువ 1:9 చదువుకోండి. కాగా 1 కొరింథీయులకు రాసిన 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. సో చూసారా, మన ఏది కూడా వ్యర్థం కదండి. ఈ రోజు నువ్వు కష్టం అనుకుంటున్నావు, దాని వెనకాల దేవుడు మంచి ఆశీర్వాదాన్ని పెట్టాడు. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, కష్టం వెనకాల దేవుడు ఒక సుఖాన్ని దాచిపెడతాడు, నష్టం వెనకాల దేవుడు ఒక లాభాన్ని దాచిపెడతాడు, నీ దుఃఖం వెనకాల దేవుడు ఒక సంతోషాన్ని దాచిపెడతాడు, నీ యొక్క బాధ వెనకాల దేవుడు ఒక ఆనందాన్ని దాచిపెడతాడు. సో ఆ ఆనందం రావడానికి ఈ దుఃఖాన్ని అలో చేస్తాడు దేవుడు. సో ఏది వ్యర్థం కాదండి. ఇట్స్ ఎ లర్నింగ్ పీరియడ్. మన తుది శ్వాస వరకు వీఆర్ ఇన్ ద లర్నింగ్ స్టేజ్. మనం లర్నింగ్ లోనే ఉంటాము. తుది శ్వాస ఇదంతా నేర్చుకునేదే. నువ్వు ఫెయిల్యూర్ అనుకోకు, ఇట్స్ ఎ లర్నింగ్ పీరియడ్. రిజెక్షన్ అనుకోకు, ఇట్స్ ఎ లర్నింగ్ పీరియడ్. దేవుడు నాకు నేర్పిస్తున్నాడు అని అనుకో. సో వ్యర్థం కాదని ఎరిగి, ఏది కూడా వ్యర్థం కాదండి. అందుకే చెప్పాను కదా, ఆ దేవుడు చీకటిని పెట్టాడు, వెలుగుని పెట్టాడు, దుఃఖాన్ని పెట్టాడు, సుఖాన్ని పెట్టాడు, అన్నిటిని జతపరిచాడు. ఆయనే లాభాన్ని నష్టాన్ని జతపరిచి పెట్టాడు, అవమానాన్ని బహుమానాన్ని జతపరిచి పెట్టాడు. సో ఇవన్నీ కూడా కామన్, ఇవన్నీ కూడా. కానీ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. సో నువ్వు సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటున్నావు, బాధ వచ్చినప్పుడు దిగులు పడిపోతున్నావు. లేదు, ఆ బాధ వచ్చినప్పుడే నువ్వు రెట్టింపు బలాన్ని తెచ్చుకోవాలి. స్థిరులు కదలని వారును. చూసారా, నీ ఫేత్ కదలకూడదు, నీ విశ్వాసం కదలకూడదు, నీ గుండె ధైర్యం చెక్కు చెదరకూడదు. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులనై ఉండు. చూసారా అండి, కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండు. సో దేవుడు మనకున్నాడండి, ఆయన మనకు మంచి భవిష్యత్తునిస్తాడు. సో ఆసక్తితో ఉండండి, హోప్ తో ఉండండి, స్థిరంగా ఉండండి. ఆ విశ్వాసంలో షేక్ కావద్దు, ఆ నమ్మకంలో షేక్ కావద్దు, ఆ యొక్క బలహీనతలో కూడా నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. అన్షేకబుల్ గా ఉండాలి. అంటే గుండె చెదరని ధైర్యం, గుండె చెక్కు చెదరని ధైర్యం అంటారు కదా, అది లేకపోతే ఈ జీవిత పోరాటాన్ని సాగించడం కష్టం అండి. అపవాది భయపెట్టిస్తాడండి. సో అపవాది ఎలా అటాక్ చేస్తాడు తెలుసా? మనల్ని భయపెట్టించి అటాక్ చేస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీకు నీకు ఏంటిది, భయపడే ఆత్మని ఇవ్వలేదు, పిరికనే ఆత్మ ఇవ్వలేదు, ధైర్యం అనే ఆత్మని ఇచ్చానన్నాడు బైబిల్లో దేవుడు. ధైర్యం అనే ఆత్మను పొందుకోవాలి, ప్రార్థించుకోవాలి. నా మనసులో ఉన్న కలవరాన్ని, అధైర్యాన్ని, భయాన్ని తీసివే ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా దాన్ని తీసేస్తాడు. ముఖ్యంగా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఓవర్కమ్ కాగలిగే శక్తిని ఇవ్వమని అడగండి. సో ఎప్పుడైనా కూడా ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళు, నాకు ఆ ఎగ్జామ్ పాస్ కావాలని ప్రార్థించుకుంటారా, ఈ ఎగ్జామ్ తీసేయమని ప్రార్థించుకుంటారా? ఒక 10th క్లాస్ విద్యార్థి 10th క్లాస్ కు వెళ్తాడండి, ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు. అయ్యా నేను ఈ ఎగ్జామ్ లో బాగా రాయాలి, జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రార్థించుకుంటాడా? ఈ ఎగ్జామే క్యాన్సిల్ చేయమంటాడా? సో ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 10th లోనే కూర్చుంటాడు, ఇంటర్మీడియట్ కి వెళ్ళలేరు. అలాగే నీకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా ఛాలెంజెస్ వచ్చినా కూడా, లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్, ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ అని ప్రేర్ చేసుకోండి. మనం వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలండి, దాటుకొని వెళ్ళాలి.
అంతేకాని ఈ కష్టం తీసే కాదు, ఈ కష్టాన్ని ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. అప్పుడు నీకు ప్రమోషన్ వస్తుంది. వి నీడ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ స్టేజెస్ అండి. ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ వార్ జోన్. సో అన్ని కూడా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే ఆగిపోకు. చాలా మంది ఆగిపోతుంటా అంటారు. ఆగొద్దు. సో చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. సో నీకు 100 మంది బంధువులు ఉండే, 100 మంది వదిలేశారు, అయినా నువ్వు ఆగిపోద్దు, మూవ్ ఆన్ అవుతూనే ఉండు. నీకు సర్వం ఉండే, సర్వం కోల్పోయావు, అయినా నువ్వు ఆగిపోద్దు, మూవ్ ఆన్ అవుతూనే ఉండు, మూవ్ ఆన్ అవుతూనే ఉండు. సో కాకపోతే కొంత సమయం పడుతుంది బాగుపడడానికి, రిపేర్ కావడానికి, కోల్పోయిన వాటిని పొందుకోవడానికి. ఓపికతో పరుగు పందెంలో ఒక పరుగు ఎత్తేవాడు ఎలా పరిగెడుతున్నాడో అలాగే మనం పరుగు ఎద్దాము. సో ఆల్వేస్ విల్ హ్యావ్ బ్రైట్ అండ్ షైన్ ఫ్యూచర్, హ్యాపీ అండ్ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్ ఇన్ ఫ్యూచర్ మనకు తప్పకుండా ఉంటుంది. సో చాలా మంది ఇంకొక సమస్య ఏంటంటే సుఖాలు కూడా ఉంటాయి, సుఖాలను ఎవరు గుర్తు పెట్టుకోరు, బాధలనే గుర్తు పెట్టుకుంటారు, అవమానాలనే గుర్తు పెట్టుకుంటారు, ఆ నిందలనే గుర్తు పెట్టుకుంటారు, హ్యాపీ మూమెంట్స్ ఎవరు ఆ సాడ్ మూమెంట్స్ ని గుర్తు పెట్టుకుంటారు. సో ఉండదట, ఏడుపు కొట్టుతో ఎప్పుడు ఉండకూడదు. బీ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. నీ పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల కూడా నీ జీవితం అవుతుంది. ఏం కాదు నాకు మంచి జాబ్ వస్తుంది, ఏం కాదు నాకు మంచి భర్త వస్తాడు, నాకు మంచి భార్య వస్తుంది, ఏం కాదు నాకు భవిష్యత్తు మంచి బాగుంటుంది, ఏం కాదు నా పిల్లలు బాగా చదువుకుంటారు, ఏం కాదు అన్ని సర్వము నా దేవుడు చక్కబెడతాడు, ఏం కాదు నేను అందరిలో గొప్పగా ఉంటాను, ఏం కాదు ఆ నింద నన్ను ఏం చేయదు, ఆ ఫెయిల్యూర్ నన్ను ఏం చేయదు, ఆ సిక్నెస్ నన్ను ఏం చేయదు, నన్ను ఏది కూడా ఏ మాత్రము హాని చేయదు, ఏమి కాదు అనుకొని ముందరికి వెళ్తూనే ఉండండి. ఏది కాదు, ఏది వచ్చినా కూడా ఏది కూడా ఏం కాదు. కొంతమందికి ఏది రాకున్నా కూడా భయం, అబ్బో ఏదైనా అవుతుందేమో, ఏదైనా అవుతుందో, వాడు నిజంగా కోరుకుంటా అంటాడు. కొంతమందికి ఆ భయము, అయ్యో ఏమైనా అవుతుందేమో అని భయము, ఆడు నిజంగా అలాగే కోరుకున్నట్టు అవుతుంది. అమ్మో నేను అనుకున్నాను కదా. ఎస్, నువ్వు నెగిటివ్ ఆలోచించావు కాబట్టి నీకు నెగిటివ్ జరిగింది, నువ్వు పాజిటివ్ ఆలోచించు, పాజిటివ్ అవుతుంది. అర్థమవుతుందండి. దేవుడు, నేను చెప్పాను చాలా సందర్భంలో, మన ఆలోచనలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మన తలంపులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, మన ఉద్దేశాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పాను. నువ్వు పాజిటివ్ ఆలోచించు, దేవుడు నీ జీవితాన్ని పాజిటివ్ గా తీసుకెళ్తాడు. నువ్వు నెగిటివ్ ఆలోచించావు అనుకో, అదే నెగిటివిటీ నీకు వస్తుంది. ఎందుకంటే ఇది యూనివర్స్ కి వెళ్ళిపోతుంది, ఈ యొక్క సృష్టికి నీ నెగిటివిటీ వెళ్ళిపోయి అదే నీకు రివర్స్ వస్తుంది. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది. ఈ భూలోకంలో గొప్ప వాళ్ళందరూ కూడా నేను గొప్పవాణ్ణి కావాలని అనుకున్నారు, గొప్పవాణ్ణి కావాలని ఆలోచించారు, గొప్పవాణ్ణి కావాలని ప్రయత్నించారు, కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. నువ్వు కూడా అలా గొప్పగా కావాలని ప్రార్థించుకో, నువ్వు గొప్పగా కావాలని ఆలోచించుకో, గొప్ప కావాలని ఉద్దేశం కలిగి ఉండు. సో చాలా మంది కూడా ఏంటిది నెగిటివ్ ఆలోచిస్తారు, వాళ్ళ లైఫ్ ఎప్పుడైనా నెగిటివ్ గానే ఉంటుంది. నువ్వు నెగిటివ్ ఆలోచించి నీ లైఫ్ పాజిటివ్ కావాలంటే పాజిటివ్ కాదు. నువ్వు నెగిటివ్ గా థింక్ చేసి నీ లైఫ్ పాజిటివ్ గా ఉండాలి, బాగుండాలంటే అది జరగదు. నువ్వు పాజిటివ్ గా ఆలోచించు, పాజిటివ్ గా ఉంటుంది. పాజిటివ్ గా థింక్ చేయి, పాజిటివ్ గా ఉంటుంది. పాజిటివ్ గా ఉద్దేశాలు కలిగి ఉండి పాజిటివ్ గా ఉంటుంది. సో నువ్వు మంచిగా ఆలోచిస్తే నీ లైఫ్ మంచిగా ఉంటుంది. దిస్ ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ యువర్ మైండ్ సెట్ ఓన్లీ. ఇప్పుడు భూలోకంలో కొంతమంది అత్యధిక ధనవంతులు ఎందుకు అవుతున్నారు? బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. కొంతమంది సంపాదించలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్. ఎవ్రీథింగ్ విల్ బి డిపెండ్ ఆన్ యువర్ మైండ్ సెట్ ఓన్లీ. గాడ్ చేసేది ఏమి లేదు, నువ్వు ముందరికి ప్రయత్నిస్తుండు, అప్పుడే ఆయన నీ చేతికి తోడే ఉండి, నీకు తోడే ఉండి, ఆయన కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు. సో హోప్ పెట్టుకోండి, మంచి భవిష్యత్తు ఉంటది మనందరికీ కూడా. సో డిపెండ్ ఆన్ గాడ్ అండ్ డోంట్ లీవ్ గాడ్, డోంట్ లీవ్ హోప్. ఓకే, అండ్ ఇలాంటివన్నీ కూడా మీరు మోటివేట్ కావాలి, మీకు మీరు మోటివేట్ కావాలి. సో కష్టాలు ఉన్నప్పుడు మనుషుల మాట వినకండి, దూరంగా ఉండండి, దేవుడికి దగ్గరగా కండి. సో అది మనకు ఓదార్పునిస్తుంది, స్టెమినాను, ఎనర్జీని ఇస్తుంది. సో దేని విషయంలో రంది పడకండి, దేని విషయంలో బాధపడకండి. మరి ముఖ్యంగా గతాన్ని తలుచుకొని ఎప్పుడు కూడా మనం బాధపడద్దు. అది గతం ఎప్పుడైనా కూడా అది ఒక చేదు అనుభవం అయినా కూడా అది వదిలేసేయాలి, ముందరికి వెళ్తూనే ఉండాలి. ఆ లర్న్ కాకపోతే నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకొని ముందరికి వెళ్ళాలి. అందుకే డోంట్ స్టాప్ యువర్ జర్నీ, జస్ట్ మూవ్ ఫార్వర్డ్. సో లెట్ us conclude today, we'll continue tomorrow. చాలా మంచి మంచి వచనాలు ఉన్నాయండి, చాలా లైఫ్ చేంజింగ్, మైండ్ చేంజింగ్ వర్సెస్ ఇవన్నీ కూడా. నాజరుడనేసయ్య, అయ్యా మాకు మంచి మోటివేషన్ చేస్తున్నందుకు వందనాలు. ఏ ఒక్కరు కూడా ఈ విత్తిన వాక్యము ఏ ఒక్కరు మర్చిపోద్దు నైనా. జస్ట్ ఇవన్నీ కామన్, వస్తుంటాయి పోతుంటాయి, కానీ మేము ఎక్కువగా ఆలోచించి, మేము ఎక్కువగా బాధలు పెట్టుకొని, మేము ఎక్కువగా ఆ యొక్క కృంగిపోయి, కృషించిపోయి, నశించిపోతున్నాం తండ్రి.
అయ్యా ప్రభువా, మాకు మా మైండ్ సెట్ ని మార్చండి. మూవ్ ఆన్ అయ్యే మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ ని దయచేయండి అయ్యా. మేము అందులోనే కూర్చోకుండా, ఆ వలయంలోనే కూర్చోకుండా, జస్ట్ ఆ వలయం నుంచి బయటపడే కృపను దయచేయండి. మాకేమైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా వాటిని ఢీ కొట్టుకొని ముందడికి వెళ్ళగలిగే శక్తిని దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.